హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మిక్సీలో వేసిన దోశ పిండితో కూడా దోశలు క్రిస్పీగా అండ్ టేస్టీగా గ్రైండర్లో వేసిన దోశ పిండిలాగే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో తప్పకుండా ఒకసారి నేను చూపించే కొలతలతో ఒకసారి దోశల పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని చూడండి. దోశలు చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా వస్తాయి. ఇంకెప్పుడు కూడా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశల పిండిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే బియ్యం సోనా మసూరి కాకుండా దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. అప్పుడే దోశ నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా 2 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. మీ దగ్గర ఇలా మినపగుళ్ళు లేకపోతే మామూలుగా బద్ద మినపప్పు ఉంటాయి కదా, వాటినైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1/3 వంతు కప్పుతో పచ్చిశనగపప్పును వేసుకోండి. 1/3 వంతు అంటే 1/2 కప్పు అండ్ 1/2 కప్పుకి మధ్యలో వేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులో 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. మెంతుల్ని ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటేనే దోశ అనేది క్రిస్పీగా అండ్ మంచి స్మెల్తో టేస్టీగా వస్తుంది. సో మెంతులు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ బియ్యాన్ని అండ్ పప్పుల్ని వేసుకొని వీటిని శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ నానబెట్టుకున్న నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుకని తాగే మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక నేను మీకు నీళ్లు ఎంతవరకు పోసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను, చూసారా? నీళ్ళని పోసుకున్న తర్వాత మీ చేతి వేళ్ళని ఇలా నీళ్ళలో పెట్టి చూసారంటే మనకి 2వ గీత ఉంటుంది కదా, అక్కడి వరకు పోసుకోవాలి. ఇలా పోసుకుంటే మనకి బియ్యం పప్పులు కూడా చక్కగా నానుతాయి. సో ఇలా మంచినీళ్ళు పోసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ బియ్యం అండ్ పప్పుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇక్కడ నేను మీకు 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అండ్ పప్పులు 2 కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి, మరీ నిండుగా వేసుకోవద్దు. తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకున్న నీళ్ళనే ఇలా జార్లో ఉన్న బియ్యం అండ్ పప్పులు మునిగే వరకు వేసుకోండి. వేసుకొని వీటిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టిన నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల దోశలు చాలా టేస్టీగా వస్తాయి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సెట్ దోశలాగా వస్తాయి అన్నమాట. అలాగని మరీ ఎక్కువ బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ గట్టిగా వస్తుంది. సో అందుకని లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని అండ్ బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఈ పిండిని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వలన పిండిని పులియ పెట్టేటప్పుడు పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి చక్కగా ఏర్పడతాయి. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసిన తర్వాత దీని మీద మూతను పెట్టుకొని పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియనివ్వాలి. వాతావరణం కనుక మరీ ఎక్కువ చల్లగా ఉంటే ఒక 12 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇలా పిండి పులిస్తేనే దోశలు మనకి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. సో పిండిని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా? మనకి ఈ
విధంగా ఉండాలి. మనకి దోశలు వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా దోశలు వేసుకోవడమే. దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ కలుపుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దోశని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అనేది కాలిన తర్వాత అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ మీద పచ్చిదనం పోయే వరకు కాల్చుకోవాలి. దోశ మీద ఇలా పచ్చిదనం పోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలుతుంది అనమాట. సో నూనెను స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. సో ఇక నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కాలిన దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. నాకైతే పర్సనల్గా ఇలా హోటల్లో ఫోల్డ్ చేసే దోశ అంటే చాలా ఇష్టము. సో అందుకని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మధ్యలో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో చూసారా దోశ ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీలో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. అండ్ అలానే మీరు రెండో దోశని వేసుకునేటప్పుడు కూడా పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసి వేసుకోండి. అప్పుడే మీకు రెండో దోశ కూడా ఇలానే క్రిస్పీగా వస్తుంది. మీరు అలానే దోశను వేసుకున్నారంటే దోశ మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, మిక్సీలో వేసిన దోశల పిండితో కూడా ఎంత క్రిస్పీగా దోశలను వేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.